దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలకు రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాలను రఘురామ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం ప్రారంభించారు. ఏదేమైనా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముందుగా చెప్పి, ఎందుకంటే నేను మంత్రులను కానివ్వండి లేకపోతే ఇంకెవరిని కానివ్వండి వాళ్ళ మెసేజ్లు అయితే పెట్టాను, కానీ వాళ్ళు తెలియజేయాలి కనుక రావాలని నా నోటితో ఎవరిని అడగలేదు. నిజంగా మనకి చిన్న విషయం తెలిస్తే వస్తారు. అలాంటి వారే ఈరోజు వచ్చారు ఈ సభకి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. అంతకంటే ఆ మహానుభావుడికి వేరే నివారణ ఉండదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఇంకా ఆయన 100 ఏళ్ళు అయినా కూడా ఆయన గుండెలు నిలుపుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి వారు నిరూపంది. అందుకు వారందరూ కూడా నేను శివసించి నమస్కరిస్తూ, ఇంకా చాలామంది పెద్దలు మారడాల్సి ఉంది కానివ్వండి, సాహితీవేత్తలు చాలామంది వచ్చారు. కానీ అతి త్వరలోనే వారందరికీ వారి సూచనల ప్రకారం కొన్ని కార్యక్రమాలు ఏడాదిలో చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. దాంట్లో ప్రత్యేకించి ఆ కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తాం. అంచేత వారికి ఈరోజు సమయం కేటాయించడం మన్నించమని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ, ఎందుకంటే ఇది ఈరోజు సాయంకాలం వరకు జరగాల్సిన కార్యక్రమం ఇది.